ఆదిమూలం గారు సత్యవేడు. ధన్యవాదాలు అధ్యక్ష. మాది సత్యవేడు కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. 7 మండలాలు సత్యవేడు ప్రాంతంలో ఉంటే 7 పిహెచ్ఈలు, ఒక సిహెచ్ ఉంది అధ్యక్ష. సత్యవేడులో సిహెచ్ఈలో గతంలో ఎన్నోసార్లు నేను ప్రభుత్వానికి విన్నవించాను. అంటే లేడీ డాక్టర్ గైనకాలజిస్ట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక సిహెచ్ హాస్పిటల్లో అక్కడున్నటువంటి ఫ్యాక్టరీలంతా కూడా కావాల్సిన మెటీరియల్ తీర్చారు అధ్యక్ష. కరోనాలో బెడ్స్ కానీ ఇవన్నీ కూడా. అయినా తమిళనాడుకు 60 కిలోమీటర్ దూరం, తిరుపతికి రావాలంటే ఒక 100 కిలోమీటర్ల పైన ఉంది అధ్యక్ష. రాత్రిలో కానీ పగల్లో కానీ డెలివరీ కేసు వచ్చినప్పుడు గైనకాలజిస్ట్ లేని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ యువ నాయకులు లోకేష్ అన్న గారు తప్పకుండా సిహెచ్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్గా దానికి గైనకాలజిస్ట్ నియమించాలని కోరుతున్నాను అధ్యక్ష. ముఖ్యమైన పాయింట్ అధ్యక్ష, 7 మండలాల పిహెచ్ఎల్లో కూడా అంటే పక్క రాష్ట్రం దగ్గరుంది కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎక్కువ సిసిటీ ఆ ప్రాంతం ఉంది కాబట్టి ఎక్కువ మంది యాక్సిడెంట్ జరుగుతుంది అధ్యక్ష. డాక్టర్లు రాత్రిలో ఒక్క డాక్టర్ ఉండడం లేదు అధ్యక్ష. దయచేసి మన ప్రభుత్వంలో గతంలో చెప్పి నేను విసుగుపడిపోయినాను. శాసనసభ్యుడిగా ప్రతి హాస్పిటల్లో కూడా రాత్రిలో ఒక డాక్టర్ ఉంటే ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వచ్చేవాడికి, పేదవారికి, అంటే మా కాన్స్టిట్యూన్సీలో 183 పంచాయతీలు ఉంటుంది అధ్యక్ష. 650 గ్రామాలు ఉన్నది. ఇలాంటి ప్రదేశంలో శ్రీసి 220 ఫ్యాక్టరీ ఉంటుంది అధ్యక్ష. చాలా యాక్సిడెంట్ జరుగుతుంది అధ్యక్ష. అలాంటి సందర్భాల్లో పేదవారికి సహాయం చేయాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం అధ్యక్ష. గతంలో నేను మంత్రి గారికి విద్యా ఆరోగ్య శాఖ మంత్రి కూడా రిప్రజెంట్ చేశాను. తప్పకుండా ఒక గైనకాలజిస్ట్ని, అంటే ఒక ఆడవాళ్ళు ఉంటేనే డెలివరీ కేసుకు రాత్రుల్లో పేదవాళ్ళు సార్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు, అందరూ పేదవాళ్ళు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతే 100 లక్ష రూపాయలు తీసుకుంటున్నారు అధ్యక్ష. సిజరీన్ చేసి 1 లక్ష రూపాయలు తీసుకుంటున్నారు. అలాంటిది కలగకుండా మరి ముఖ్యంగా మీరు సభాధ్యక్షులు ఉన్నారు, ఆలోచించి ఆ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో అన్ని హాస్పిటల్లో కూడా మనం మందులు అన్నీ కూడా సక్రమం చేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మందులు కానీ ఇంజక్షన్ కానీ తక్కువ లేదు. పాము కరిగినా కూడా మందులు సప్లై చేస్తున్నారు. కానీ డాక్టర్లు లేనివల్ల ఫస్ట్ ఎయిడ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని పూర్తిగా మనం నయం చేయాలంటే మనం చర్య తీసుకొని తప్పకుండా గత 5 నెలలు 5 సంవత్సరాలు డాక్టర్ వేయలేని పరిస్థితి. ఒక లేడీ డాక్టర్ అంటే ఒక సిహెచ్ఈలో ఆర్థోపెడ్ డాక్టర్ ఉండాలా, చిల్డ్రన్స్ డాక్టర్ ఉండాలా, డెంటల్ డాక్టర్ ఉండాలా, మెడిసిన్ డాక్టర్ ఉండాలా. సత్యకుమార్ గారికి చెప్దాం. అదే ప్లీజ్ కాదు సార్. కాబట్టి మీరు టైం ఉంచి మరి దీనిపైన దృష్టి పెట్టి ఆ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి తమిళనాడు బార్డర్ ఆడికి వెళ్ళిపోతారు అధ్యక్ష. మళ్ళా సీఎం రిలీఫ్ ఫండ్కు నాకు తీసుకుని ఇస్తారు 5 లక్షలు 10 లక్షలు అనేసి. అది కాకుండా చేయాలని బాధ్యత తమరిపైన ఉందని మీ దృష్టికి తీసుకొస్తూ ధన్యవాదాలు అధ్యక్ష.